గగన్, భూమి వాళ్ళందరూ కూడా పెళ్లి కోసం షాపింగ్‌కి వచ్చి ఉంటారు. గగన్, భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా మురిసిపోతూ సంతోషంగా షాపింగ్‌లోకి అడుగు పెడతారు. పూరి శివని చూసి మురిసిపోతూ ఉంటే, శివ మాత్రం బిందుని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక పైకి వెళ్ళటానికి ఎస్కలేటర్ దగ్గరికి రావటంతో భూమి దానిపై అడుగు పెట్టబోతూ ఉంటే, "హే భూమి భూమి ఆగు" అని గగన్ అంటాడు. దాంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "ఏమైంది గగన్" అని శారద అడుగుతూ ఉంటే, ఇక గగన్ భూమిని ఎత్తుకొని ఎస్కలేటర్‌పై వెళ్తూ ఉంటాడు. శారద, పూరి గగన్ భూమిని ఆ విధంగా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన తర్వాత కూడా గగన్ భూమిని దింపకుండా భూమి కళ్ళలో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉంటారు. "అన్నయ్య, ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేసిందన్నయ్య, నువ్వు ఇంకా భూమిని దించలేదు" అని పూరి చెప్పటంతో గగన్ అప్పుడు తేరుకొని, "ఓ సారీ సారీ, ఇంకా భూమికి ఆ ఎస్కలేటర్ ఎక్కటం రాదని చెప్పేసి నేను ఇలా ఎత్తుకు వచ్చాను, అంతే అంతే" అంటూ గగన్ కవర్ చేస్తూ ఉంటారు. తర్వాత గగన్ దగ్గరుండి భూమికి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. పూరి శివ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటే శివ మాత్రం బిందుకి ఫోన్ చేయటం కోసం బయటికి వస్తాడు. "బిందు" అని శివ మాట్లాడుతూ ఉంటే, "ఏంటి శివ, ఇంకా మన ప్రేమ గురించి నువ్వు ఎవరికీ చెప్పలేదు. ఈ పాటికే భూమి వదినకి చెప్పేసి ఉంటే బాగుండేది" అని బిందు ఏడుస్తూ చెప్తూ ఉంటే, "లేదు, నేను ఈరోజు ఎలాగైనా సరే భూమి అక్కకి మన ప్రేమ విషయం గురించి చెప్పేస్తాను. మన ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. నేను ఈరోజే చెప్పేస్తాను" అని శివ ఫోన్లో చెప్తూ ఉంటే, భూమికి నిజం తెలిసినట్లుగా మొత్తం వినేసినట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకోవైపు గగన్ సెలెక్ట్ చేసిన శారీనే భూమి ట్రైల్ వేసుకొని వచ్చి మొత్తం వినేసినట్లుగా మరి చూపిస్తూ ఉంటారు. భూమికి నిజం తెలిసి భూమినే పెళ్లి ఆపితే గగన్ భూమిల మధ్య మనస్పర్ధలు రానున్నాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.